హలో మై డియర్ వ్యూవర్స్, నేను మీ మినీని వచ్చేసా. నిన్న మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఎంతో అందమైన మల్లెపూల్ని మాకు ఇచ్చారు. ఆ మల్లె పువ్వుల్ని అమ్మ మాలగా అల్లింది. ఈరోజు ఈ చిన్ని వీడియో మీకు చూపించబోతున్నా. ఈ సీజన్లో పూసే మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేసేయండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పూల మొక్కలు ఉండేయంట. అందుకని అమ్మ మా కోసం పూల కుండీల్లో మొక్కలు వేసింది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు మొక్కలు ఉండేవి. మల్లె మొక్కలు కానీ, గులాబీ మొక్కలు కానీ చాలా మొక్కలు ఉండేవి. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ట్యూషన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళేదాన్ని పూలు. ఫ్రెండ్స్ అందరూ అడిగేవాళ్ళు, ఎప్పుడు నువ్వే పెట్టుకుంటావా, మాకు తీసుకురావా అని. నేను పెట్టుకెళ్ళేదాన్ని, వాళ్ళకి తీసుకెళ్ళేదాన్ని. అమ్మమ్మ ఒక్కటే పూలు కట్టడంలో ఇబ్బంది పడిద్దని నేను కూడా చిన్నప్పుడే మాల నేర్చుకున్నా, 8th క్లాస్ నుంచి అనుకుంటా. అమ్మమ్మ ఇంటి దగ్గర ఎవరికన్నా చుట్టాలకి పూలు ఇవ్వాలన్నా సరే నేనే కట్టించేదాన్ని. నాకు పూలు అంటే చాలా ఇష్టం. మాల కట్టడం అన్నా
అది ఎవరికన్నా ఇవ్వటం అన్నా. అందుకే చిన్నప్పటి నుంచి మీకు కూడా పూలు పెడతా ఉంటా, మీరు వద్దన్నా సరే. మా సీనియర్ అక్క అయితే ట్యూషన్కి వచ్చే వాళ్ళందరికీ రోజు లిల్లీ పూలు తీసుకొచ్చి ఇచ్చేది. నాకు ఆ లిల్లీ పూలు అంటే చాలా ఇష్టం. అప్పుడు అమ్మమ్మ ఇంటి దగ్గర లిల్లీ మొక్కలు ఉండేవి కాదు. నేను మల్లెపూలు తీసుకెళ్ళిస్తే ఆ అక్కేమో లిల్లీ పూలు తీసుకొచ్చి ఇచ్చేది నాకు. ఈ పూలనేమో అక్క పెద్ద మాలలాగా కట్టు, నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను, మినికి కూడా ఇవ్వను అని చెప్తుంది. రేపు కాలేజీకి వెళ్తే ఒకటే పెట్టుకెళ్ళిద్దంట. మీకు కావాలా? మార్నింగ్ అక్క కాలేజ్కి వెళ్ళేటప్పుడు అమ్మ చేత పూలు పెట్టించుకుని వెళ్ళింది. మా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై డియర్ వ్యూవర్స్.